హలో ఫ్రెండ్స్, ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ముఖ్యమైన టాపిక్లు వస్తుంటాయి మన మూవీస్ గురించి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం, సోది లేకుండా. ఓకే, మన పూరి సార్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. పూరి సార్ ఎంతోమంది హీరోలకి స్టార్డమ్ తీసుకొచ్చాడా, హీరోని మేనరిజం చూపించింది ఏదంటే పూరి సారే. నాకు పూరి సార్ గారు అంటే చాలా ఇష్టము. అప్పట్లో పూరితో సినిమా ఇచ్చే హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోకు మార్కెట్ వస్తుంది అంటండి. హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఓకే, అలాగే ఆయన సినిమాలు హీరో యాడిటివ్ ఆయన మూవీసే చెప్తాయి. మన రవితేజ సార్ది ఈడియట్ కానివ్వచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ది బద్రీ సినిమా కావచ్చు. ఆ బద్రీ మూవీలో నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్ అయితే ఏంటి అనే డైలాగ్, ఆ మేనరిజం ఫస్ట్ సినిమాతోనే పూరి సార్ వెరీ యూనిక్గా హీరోని ప్రజెంట్ చేయడం నెక్స్ట్ లెవెల్. పూరి సార్ తర్వాతనే ఎవరైనా. ఒక్కసారి గతంలో గుర్తు తెచ్చుకోండి, మహేష్ బాబుకి పోకిరి ఎంత మేనరిజం. దాని తర్వాత మేనరిజం లేదు అనుకుంటే బిజినెస్ మ్యాన్ కొత్త పలగ కొట్టినాడు పూరి సార్ గారు. బాబు నితిన్కి హార్ట్ అటాక్లో ఎంత జుట్టు పెంచి అసలు వేరే లెవెల్. వరుణ్ తేజ్కి లోఫర్ మూవీ కొంచెం ఫ్లాప్ అయింది, కానీ దాంట్లో మేనరిజం మా అమ్మని గుడిసెలో వదిలేశారంటే అన్న డైలాగు నెక్స్ట్ లెవెల్. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా పూరి సార్ తీస్తేనే హీరో మార్కెట్ వచ్చేది. మన రామ్ పోతి నేను చూసుకుంటే చాక్లెట్ బాయ్ లెక్కండే తోడు ఊర్ర మాసలు చూపించాడు. 6 ప్యాక్. నువ్వు అమ్మ మీద కొట్టేసిన నా యాట నువ్వేడే పొటేల్ అనే డైలాగ్ పెట్టి పూరి గురించి రామ్ గారే చెప్పారు. సార్ కొంచెం చెవులు మూసుకోండి. పూరి సార్తో పనిచేస్తే దీని అమ్మకి కేవేరండి అసలు వేరే లెవెల్. పూరి మళ్ళా ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ అయినందుకు ఎన్టీఆర్కి కంబ్యాక్ ఇచ్చాడు. టెంపరు అదైతే ఏ డైరెక్టర్ తీయలేదు. అంత డిఫరెంట్ రోల్లో ఎన్టీఆర్ని చూపించాడు. బాబా విలన్ రోల్ చూపించి దాని హీరోయిజాన్ని మార్చిన మన పూరి గారికే సాధ్యం. ఓకే, పెద్ద హీరోలు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తన డ్రీమ్ ప్రాజెక్టు జరగనమన అది మన మహేష్ బాబు సార్తో తీయాలనుకున్నారు. ఎందుకు అది సడన్గా ఆపేశారు. అలాగే మళ్ళా లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ ప్రయాణం చేస్తూ జనగణమన విజయ్ దేవరకొండతో తీయాలనుకున్నారు. కానీ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. విజయ్ దేవరకొండ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళిద్దరిలో జనగణమన తీస్తే బాగుంటుంది. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి పూరి సార్కి. తన టాలెంట్ ఏందో నిరూపించుకుంటాడు. ఓకే, పూరి ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది హీరోలకి స్టార్డమ్ ఇచ్చాడో జన్నును చెప్తున్నాను. పూరి సార్ అంటే వేరే లెవెల్. టేకింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, హీరో మేనరిజం కానీ ఆ సార్ తర్వాతనే ఎవరైనా ఎంత పెద్ద హిట్లు కావచ్చు. ఇప్పుడు ఓకే, పూరికి మనస్ఫూర్తిగా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.